వీళ్ళు ఎవరో సిద్ధంగా ఉన్న దేవుని స్తోత్రం. అద్భుతాలకి ఆల్రెడీ అద్భుతం స్టార్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆల్రెడీ మిరాకిల్ స్టార్ట్ అయిపోయింది. అద్భుతం స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ మాసంలో. ఆమేన్. ఇంత ముందుకు ఎన్నడూ చూడని గొప్ప సమృద్ధి నువ్వు చూద్దువు కాక. ఇదివరకు ఎన్నడూ ఎరగని అద్భుతం ఈ సెప్టెంబర్ మాసంలో నీ జీవితంలో చూద్దువు కాక. హల్లెలూయా. దేని కోసం ఆమేన్ ప్రయత్నం చేస్తూ దేవుని విషయమై ముందడుగేస్తావు, దాని విషయంలో నేను ప్రవచిస్తున్నా. ఓటమి వాడిని చూడకుండా సక్సెస్ సాక్ష్యంతో నువ్వు బయటకు వస్తావు. హల్లెలూయా. ఆమేన్. ఇది వరకు ఎంతమంది ఎక్కడెక్కడ నీకు విరోధంగా రూపింపడిన శక్తులు ఉన్నారో ప్రతి విషయంలో నువ్వు అద్భుతం చూడబోతున్నావు. ఆమేన్. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు నిన్ను ఆశ్చర్యపరచట్లేదు. చెప్పండి, పక్కన చెప్పండి. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు నీకు షాక్ ఇవ్వడు, నిన్ను ఆశ్చర్యపరచడు. హల్లెలూయా. కానీ షాక్ ఇస్తున్నాడు, ఆశ్చర్యపరచబోతున్నాడు. ఎవరిని? నిన్ను కాదు. ఆమేన్. నిన్ను చూసి అసూయ పడే ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చి ఆశ్చర్యపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నీకు విరోధంగా ప్రతి ఒక్కరి యేసయ్య చూసి వాళ్ళు షాక్ కాబోతున్నారు, వాళ్ళు ఆశ్చర్యం కాబోతున్నారు. వీళ్ళ పట్ల ఎలా జరిగింది అద్భుతం అని చెప్పి. ఆమేన్. నిన్ను పడద్రోసేయాలనుకున్న ప్రతి ఒక్కరు, నిన్ను కృంగతీసాలనుకున్న ప్రతి ఒక్కరు, నువ్వు పాడైపోతే, నువ్వు నాశనం అయితే బాగుందని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సెప్టెంబర్ మాసంలో షాక్ కలుగును గాక, ఆశ్చర్యం కలుగును గాక. జరగబోతుంది స్తోత్రం. నిరాకరణ నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నీ పిల్లల జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో నువ్వు ఫలించబోతున్నావు. హల్లెలూయా. ఆమేన్. I'm prophesying in the mighty name of Jesus. ఆమేన్. నీ ఒక్క మాట కూడా తప్పిపోకుండా ఉండును గాక, నేల పడకుండా ఉండును గాక. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ మాసంలో నూతన ద్వారం నీకు తెరవబోతున్నాయి. ఆమేన్. ఎప్పుడు వస్తున్నాయా మాసం అంటే? ఈ రాత్రి తెల్లవారుచుండగా నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. అది మాత్రమే కాదు, ఇప్పుడు దాకా ఎవ్వరికి చెప్పలేని నీలో ఉన్న ఒక బలహీనత, నీలో ఉన్న ఒక భయము, ఇప్పుడు దాకా ఎవ్వరికి చెప్పలేని నీలో ఉన్న సమస్య ఈ రాత్రి కాసమగా ఆ నీతి సూర్యుడు యొక్క రెక్కలు నీకు తాకుచున్నగా నీ పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ స్వస్థత నీ జీవితంలో అద్భుతం రాయేసయ్యా చేయబోతున్నాడు. Wonderful Holy Spirit, by the power of the Holy Ghost, blood of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, right now, ఆ మహిమల దేవుడి రెక్కలు, ఆ నీతి సూర్యుడి యొక్క రెక్కలు ఇక్కడ సంచరించుతున్నాడు. థాంక్ యూ ఫాదర్, ఇక్కడ సంచరించుతున్నాడు. ఆ రెక్కలు ఇదిగో ఈ థాంక్ యూ ఫాదర్ ఒక్కొక్కటి శరీరంలో ఎప్పుడు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, వేదనలు ఉన్నాయో, ఆ రెక్కలు ఇవ్వడంలో విడుదల ఈ రాత్రిలో, ఈ స్వస్థత ఈ రాత్రిలో అద్భుతం నీ పట్ల జరుగుతున్నదో ప్రతి దురాత్మ శక్తుల కారణం, అపవిత్రాత్మ కారణం, దయ్యపు శక్తుల కారణం, చైతన్య శక్తుల కారణం, రాజు శక్తుల కారణం, బలవాది చిల్లరి శక్తుల కారణం ఈ రాత్రిలో యేసు నామములో అగ్ని జ్వాలల వంటి ఆత్మ యేసు నామములో థాంక్ యూ ఫాదర్. Wonderful Holy Spirit, wonderful Holy Spirit, wonderful Holy Spirit. Lord, I thank you in the name of Jesus. Wonderful Holy Spirit. Thank you, Holy Spirit. By the power of the Holy Ghost, by the blood of Jesus. Just నీ హృదయంతో లార్డ్ ఆయన రెక్కలు ఇక్కడ సంచరించుచునుగా లార్డ్ ఆ రెక్క ఇప్పుడు నాకు తాకును కాక. జస్ట్ నీ హృదయంతో ఎక్స్ప్రెస్ చేయదు కాక. డోంట్ సీ, ఎవరిని చూడద్దు. హల్లెలూయా. ఎవరిని చూడద్దు. ఐ సీ ఆ రెక్కలు ఇక్కడ సంచరించుచునుగా. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలు, ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలు ఇదిగో నీ పైన ఉదయించబోతున్నాడు, నీ పైన ప్రకాశించబోతున్నాడు. ఆ రెక్కలు ఈ రాత్రితో మీరు స్వస్థపరచబోతున్నాడు. ఆ రెక్కలు ఈ రాత్రి నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆ రెక్కలు ఈ రాత్రి నీ పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు.
Just close your eyes and express. మీ కళ్ళు మూసుకొని నువ్వు ఆశించడం కాక కుమార్తె మై డాటర్, ఇదిగో నీ దుఃఖమా, ఇదిగో నీ బాధన, ఇదిగో నీ వేదన, ఇదిగో నీకు అనారోగ్యమా, ఇదిగో నీకు బలహీనత, ఇదిగో అనారోగ్యమా, ఇదిగో బలహీనత, ఇదిగో నీ నొప్పి. నా బిడ్డలు బంధించినప్పుడు ఏ పాటి వాడు, నా బిడ్డలు బంధించినప్పుడు ఏ పాటి వాడు, ఇదిగో ఈ రాత్రి యేసు నామములో బంధించబడిన గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. I approve your visa in the mighty name of Jesus. I approve your visa in the mighty name of Jesus. I approve your visa in the mighty name of Jesus. Thank you, Father. Wonderful voice. Wonderful voice. Thank you, Father. I clear the way. I clear the way. You are poured in the mighty name of Jesus. Holy Shabbos. Thank you, Father. Thank you, Father. Just ఒక్క నిమిషం అందరూ సైలెంట్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ ఆయన రెక్కలు సంచరిస్తున్నాయి. ఆ నీతి నిశ్చయులు రెక్కలు సంచరిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను మీ స్పిరిచువల్ సైట్ అంటే స్పిరిచువల్ ఐస్ నేను ఇప్పుడు యాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఐ వాంట్ టు గో ఓపెన్. హల్లెలూయా. ఆత్మీయ నేత్రములు స్పిరిచువల్ సైట్ క్లియర్ గా ఆ రెక్కలు చూచినట్లు, ఆ గ్లోరీని చూచినట్టు ఇప్పుడు మీకు తెరవబోతున్నాను. జస్ట్ మీరు క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ లిఫ్ట్ అప్ లైక్ దిస్ హ్యాండ్స్. ఇలా కళ్ళు మూసుకొని జస్ట్ ఇట్లా చేతులు ఇలా పెట్టండి. ఇప్పుడు మీ హృదయంలో డిజైర్ కలుగున్నారు. అయ్యా
నీ రెక్కలు ఇప్పుడు నేను ఇక్కడ చూడాలయ్యా, చూడాలయ్యా. నీతి సూర్యుడా నీ మహిమను చూడాలయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. జస్ట్ మౌనంగా ఉండండి. ఓకే, డిసైడ్ ఆశ కలిగి ఉండండి. ఈ రాత్రి సంథింగ్ డిఫరెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్. అద్భుతం నువ్వు ఇంత ముందుకు ఎన్నడూ చూడని ఒక గ్లోరీ రాత్రి నువ్వు చూడబోతున్నావు. గ్లోరీ చూడబోతున్నావు. గ్లోరీ చూడబోతున్నావు ఈ రాత్రి. మహిమగల దేవుని మహిమని రాత్రి మునుపెన్నడు చూడ విధంగా నువ్వు చూడబోతున్నావు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, eyes Elisha opened. Gehazi spiritual eyes. I prophesy, I decree and declare, Father, Lord, in the mighty name of Jesus. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల పైన వారి మనోనేత్రం వెలిగింపబడుచునగా ఇదిగో నీ రెక్కలు. థ్యాంక్ యూ ఫాదర్. స్వస్థపరచు నీ రెక్కలు అయ్యా. ఏ రెక్కల మీద బిడ్డలను మోసుకొని వచ్చేవాడవు ఫాదర్. ఇదిగో ఇక్కడ వారు చూచినట్లు ఆ మహిమతో హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. నౌ జీసస్ క్రైస్ట్ ఇస్ ఓపెనింగ్ యువర్ స్పిరిచువల్ ఐస్. నౌ జీసస్ క్రైస్ట్, డోంట్ డౌట్ ఎనీథింగ్, డోంట్ థింక్ ఎనీథింగ్. ఏది కూడా అవమాన పడకుండా, బలహీన పడకుండా, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఇన్. ఆమేన్. 10 when I count 10, ఈ రాత్రి ఏ దుఃఖము బాధ మీద నీకు ఉన్నదో ఉదయం కల్లా నీకు సంతోషం రాబోతుంది, సంతోషం రాబోతుంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Just keep quiet. Don't sound anything. Just focus on it. God is opening your spiritual eyes. Now you are going to testify in this place. అద్భుతమైన సాక్ష్యం ఇవ్వబోతున్నారు. నీ శరీరంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఓ థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫాదర్. నీ హ్యాండ్ షేక్ అవుతున్నాయి, రెక్కలు. జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక బ్రైట్నెస్, తెలుపుగా తెల్లగా మహిమతో కూడిన తెలుపు బ్రైట్నెస్ ఇప్పుడు నీ కన్నుల ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. ఓ, you are watching right now. You are watching right now. Wonderful Holy Spirit. Thank you, Father. Wonderful Jesus. నీ హృదయంలో సంతోషం, దుఃఖము ఏవేవి పుష్ అవుట్ అయి బయటకు వస్తున్నాయి. డోంట్ స్టాప్, డోంట్ స్టాప్. సంతోషం వస్తుంది, డోంట్ స్టాప్. దుఃఖం వస్తుందా, డోంట్ స్టాప్. ఆపదు. ఇది ఆ రెక్కలు నేను సూచించిన తాకుతుంది. శరీరంలోంచి ఆ నొప్పులు ఎగిరిపోతున్నాయి. థ్యాంక్ యూ ఫాదర్. రైట్ నౌ హీలింగ్ in the name of Jesus.
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Miracle working God. Right now I speak miracles. I speak wonders. Repeat again. Repeat again. Repeat again. In Jesus Christ mighty name. Amen. Hallelujah. Amen. Thank you, Lord. దేవుడి మహిమ కలుగును గాక. ఆమేన్. ట్రూగా జెన్యూన్గా నేను అడుగుతున్నానని కాదు, ఎవరికి ఇప్పుడు ఈ అనుభవం జరిగింది? ఆమేన్. ఈ కొద్ది నిమిషాల్లో మీకు ఏం జరిగింది? Anybody want to tell? చెప్పండి. మబ్బు తెల్లగా మబ్బులాగా వచ్చిందా? ఆమేన్. ఇంకా దేవుని స్తోత్రం. వావ్, ప్రైజ్ లార్డ్. వాట్ ఎవర్ ఇస్, ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పమ్మా. అమ్మా, ఓ ప్రైజ్ గాడ్. దేవుడి మహిమ కలుగును గాక. అంటే ఎలా తెలిసింది మీకు? తెల్లగా తెలిసిందా? హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే. ఓ దేవుడు మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు గాక. హల్లెలూయా. ఆమేన్. సో హల్లెలూయా. దిస్ ఆల్ ఈస్ అ రియల్, ఇవన్నీ నిజం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూపిస్తాడా? చూపించాడా? మన మధ్యలో ఉన్నాడా లేడా? హల్లెలూయా. ఏదో దేవుడు మన మధ్యలో ఉన్నాడని ఫీల్ అయిపోవడమేనా, లేకుంటే దేవుని స్తోత్రం మన మధ్యలో ఉన్న యేసయ్యని తాకి టచ్ చేసి ఆమేన్ మనతో పాటు ఆయనను ఇంటికి తీసుకెళ్ళడం. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అండ్ జెన్యూనిటీ ఇష్టం నాకు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మహిమ కలుగును గాక. ఇంకా దేవుని స్తోత్రం బలమైనది. ఇంకా ఆమేన్. ఎనీథింగ్ హ్యాపెన్? చెప్పమ్మా. రెక్కల వెనుకల అగ్ని మండుతుంది. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు చాలా మంది మిస్ అయ్యారు కదా పాపం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇంకేమేను? దేవుడు వచ్చి తాకినట్టు చూపించాడా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ సెప్టెంబర్ మాసం అద్భుతమైన సాక్ష్యం చెప్పబోతున్నాం. ఆమేన్. జీవితకాలం ఎప్పుడు కూడా ఇంకా చూడు. ఆమేన్. ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నావు ఇప్పుడు స్కిన్ నుంచి రైట్ ఈ లైఫ్ టైం ఎప్పుడు చూడను. ఆమేన్. 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 టోటల్ హీలింగ్. I speak never again. Touch. The mighty name of Jesus. Never again in Jesus. ఈ కుమార్తె సాక్ష్యం. ఆమేన్. అందరూ సాక్ష్యం. జీవిత కాలంలో ఈ సమస్యతో ఇంకెప్పుడు బాధపడదు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడి మహిమ కలుగును గాక. మొత్తం ప్రార్థన అయిపోయినాక నా దగ్గరికి వచ్చి అయ్యగారు నడుము నొప్పి, అయ్యగారు కాలు నొప్పి అనద్దు. ఇప్పుడే ఎవరికైతే కాలు నొప్పి నడుము నొప్పి ఉన్నదో హల్లెలూయా ప్రార్థన ఇంతంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోదు. ఎందుకంటే ఇది ప్రభు కార్యం. ఎవరు ముట్టాలా? యేసయ్య ముట్టాలా. హల్లెలూయా. ఆమేన్. ఆఫ్ కోర్స్ ఎంత యేసయ్య ముట్టినా మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన అయ్యగారు చేయాలని చెప్పి. ఆమేన్. హల్లెలూయా. ఓకే ఓకే. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సేమ్ గ్రేస్. నడుము నొప్పి, మోకాలు నొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉంటుందా? కంటిన్యూ ఉన్నదా? పట్టేస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఆమేన్. నడుము నొప్పి ఎప్పుడు నడుము నొప్పా? మీరు ఇక్కడ రండి. తెలుస్తుంది మీరు కొంచెం అర్జెంట్ కేసు లాగున్నారు. రండి ఇక్కడ. ఆమేన్. అమ్మా లేనా? Father, in the name of Jesus. దేవుడు అద్భుత కార్యములు చేద్దామో వాక్యం చెప్పాలా? ఆమేన్. వాక్యం విని బోర్ కొట్టింది అయ్యారు అంటారా? హల్లెలూయా.
లేకుంటే ఆది కాండం దాకా ప్రకటన గ్రంథం దాకా దేవుడు మహిమ కలుగును గాక. మా గుండె నిండిపోయింది అయ్యారంటారు దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. వాక్యము అద్భుతం. వాక్యం లేకుండా అద్భుతం లేదు. ఆమేన్. అద్భుతం లేకుండా వాక్యము లేదు. వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం ఉంటుంది. అద్భుతం ఎక్కడ ఉంటే అక్కడ వాక్యం ఉండదని అర్థం. హల్లెలూయా, అవునగా దేవుని స్తోత్రం. ఒకవేళ అద్భుతం పొందుకున్న తర్వాత మీ దగ్గర వాక్యం లేదనుకో, స్వస్థత పడ్డ తర్వాత వాక్యం లేదనుకో, అనారోగ్యం ఏం చేస్తుంది? మళ్ళీ వచ్చి చూస్తుంది అనుకో. వచ్చి చూసాక ఇల్లు ఖాళీగా ఉన్న శుభ్రంగా దేవుని స్తోత్రం చెప్పి మంచి పోయి మళ్ళీ బయటకు పోయి ఫ్రెండ్స్ వేసుకొని వస్తుందంట. హల్లెలూయా, ఆమేన్. చుట్టాలను అందరూ వేసుకొని వస్తుందంట. హల్లెలూయా, ఆమేన్. అటువంటి రాకుండా వాక్యంతో నింపబడిన గాక. దేవుడు మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం కలుగును. జనరల్ గా ఐఎమ్ మ్యాన్ ఆఫ్ వాక్యం. ఫస్ట్ వాక్యం చెప్పడం నాకు చాలా ఇష్టం. వాక్యం ఎక్కువ చెప్తాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాక్యం చెప్పిన కదా మీకు ఎక్కువ. హల్లెలూయా, గుర్తుంది ఎవరికన్నా? మీరు రావడం మీద ఫస్ట్ టైమా? ఓ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు గుర్తుంది నాకు. ఉంటారా? మీకు స్వస్థత వచ్చిందా? ఓ ప్రైజ్ గాడ్. గట్టిగా చెప్పడం కూడా ఓకే. సాక్షి కూడా టైం ఉంటుంది. ఇప్పుడు ఎంత టైం అయ్యగారు? అయ్యగారు ఇప్పుడు ఎంత టైం ఉంది మనకి ఇక్కడ? 9:10. ఇంకెంత టైం ఉంది మనకి ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుని సమయమా లేకపోతే మన సమయమేనా? 20 minutes ఉందా? 20 minutes ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 20 minutes పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. హల్లెలూయా. In the mighty name of Jesus, by the power of the Holy Ghost, I command you, David. I command you, David. You demon of pain, loose right now in the mighty name of Jesus. In the mighty name of Jesus. In the mighty name of Jesus. You foul spirit, out. In the name of Jesus. You spirit of pain, you spirit of infirmity, in the name of Jesus Christ of Nazareth, in the mighty name of Jesus, in the mighty name of Jesus, I command you, devil, lose his body, lose his body, out, 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 never again. I command you in the mighty name of Jesus. I command you in the mighty name of Jesus. I command you in the mighty name of Jesus. Loose. Right now, Holy Ghost. 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 Right now, in the mighty name of Jesus. Get out from this body. Get out from this body. ఇంకా నడుము నొప్పి ఎవరుకున్న చేయబెట్టుకోండి. దేవుని స్తోత్రం. In the mighty name of Jesus. In the mighty name of Jesus. In the mighty name of Jesus.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎవరెవరు చేపెట్టుకోండి. ఓకే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద ఫాదర్ హోలీ గోస్ట్, బ్లడ్ ఆఫ్ జీసస్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేపెట్టుకోండి. దేవుని మహిమ కలుగును గాక. బై ద ఫాదర్ హోలీ గోస్ట్, blood of Jesus, by the Father Holy Ghost, blood of Jesus, by the Father Holy Ghost, I command the spirit of black man out in the mighty name of Jesus, in the mighty name of Jesus. Thank you Holy Spirit. ప్రజెంట్ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు నాకు ప్రస్తుతం ఉన్నది నొప్పి అని. ఆమేన్. దేవుడు మహిమ కలుగును గాక. నడుము నొప్పి గిట్ట ఏగాలి, అది నడుము నొప్పి కాదు కానీ ఇంకా వేరే వేరే సమస్యలు ఉన్నాయా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఓకే. ఏ సమస్య ఉన్నా జస్ట్ పుట్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఓకే, జస్ట్ పుట్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఏదైనా బాగా ఇబ్బంది పడే సమస్య ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకా దీంతో నేను ఇబ్బంది పడుతున్నా, ఇంకా నా వల్ల రావట్లేదు అన్నట్టు చెప్పమ్మా. ఓకే. ఎండోస్కోపీ చేయించుకుంటున్నా. ఓకే. ఓకే. పవర్ ఆఫ్ గాడ్ మూవింగ్. దేవుని శక్తి ఇప్పుడు నేను దాటుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? 3 years నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆమేన్. దిస్ నైట్, ఈ రాత్రి, ఆ 3 years బలమైన కాడి ఈ రాత్రి స్ట్రాంగ్ గా విరగొట్టబడుతుంది నుంచి. ఆమేన్. ఈ రోజు నుంచి అందరికంటే ఎక్కువ స్ట్రాంగ్ గా స్ట్రెంత్ తో నువ్వు దేవుని ఆరాధించబోతున్నావు, దేవుని స్తుతించబోతున్నావు. వితౌట్ ఎనీ ఆయాసం, ఎటువంటి పని లేదు. పవర్ ఆఫ్ గాడ్ బై ద ఫాదర్ హోలీ గోస్ట్ I command that. Oh, thank you Lord. The yoke of 3 years master. Thank you Father. You are under the the yoke of Amma undani. I command in the mighty name of Jesus. Spirit of Father, in the name of Jesus. Thank you, Spirit of Father. I speak life from throat, stomach. In the name of Jesus, I speak life. I speak life from head to tail. Adi kaal manduko tala ventrukula varaku. I speak life and I break every yoke, master. In the name of Jesus, the course of tablets, master, I break it right now. The cause of tablets, I break it right now in the name of Jesus. Father, in the mighty name of Jesus, I speak life and power and healing in Jesus' mighty name. ఇంకెన్నాడు ఎటువంటి ఆయాసం బలహీనత ఏది కూడా పనిచేయకుండా కంప్లీట్ హీలింగ్ ఫాదర్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇట్ ఇస్ ఫినిష్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇట్ ఇస్ ఫినిష్డ్. ఆమేన్. ఈ రాత్రి మీ 3 సంవత్సరాల కాలి విరగొట్టబడ్డది. ఆమేన్. ఆమేన్. నెవర్ అగైన్. హల్లెలూయా. నెవర్ అగైన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 నీతి సూర్యుడు. హల్లెలూయా. నీతి సూర్యుడు. ఆయిల్ ఉందా గారు? ఎవరైనా ఆయిల్ తెచ్చుకున్నారా?
ఇప్పుడు చెప్తే అందరూ ఊపుతారు దేవుని స్తోత్రం. ఓకే, దీనికి స్పెషల్ ప్రేయర్ అవసరం లేదు. ఆమేన్. జస్ట్ నోట్ చెప్పండి. బ్రదర్ మెల్లండి దేవుని స్తోత్రం. సంథింగ్ హ్యాపెన్. ఇంతకుముందు నేను ప్రార్థన చేస్తున్నాను. సంథింగ్ హ్యాపెన్. ఇంతకుముందు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక కార్యం మీ పట్ల జరిగింది. చెప్పండి ఒకసారి. బాడీ షేక్ వచ్చింది. కూడా వచ్చింది. వచ్చేసిందా? ఏమేన్. మీరు చెప్పముందు మీరు చెప్పలేదు ఇప్పుడు నాకు ఇక్కడ చెప్పలేదు కదా. ఏమేన్. సంథింగ్ హ్యాపెన్. సంథింగ్ హ్యాపెన్ అని చెప్పి నేను చెప్పినంటే దట్స్ వాట్. అదే దేవుడు నేను తాకాడు అని అర్థం. మనం ఎప్పుడు షేక్ అవుతాం అంటే ఏదైనా మనం తాకినప్పుడు షేక్ అవుతాం. అంతేనా? హల్లెలూయా. తాకినప్పుడు ఇక షేక్ అయ్యేది మనం. ఆమేన్. ఓకే. సో నేను ఒక పదం చెప్పారు. ఏంటది? క్రిటికల్. దా స్పెల్లింగ్ మార్చబడుతుంది. ఏమొచ్చింది అది? ఆ క్రిటికల్ది ఇలాగ మార్చబడుతుంది, టాపిక్గా మార్చబడుతుంది. హల్లెలూయా. అంటే ఇలాగ క్రిటికల్ది నార్మల్ వచ్చిందని. ఓకే, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు ఎలా నడిచారో మీకు తెలుసు. ఆమేన్. ఎలా నడిచారో మీకు తెలుసు. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ are going to be seen the God's strength and power. Not only that, whatever ఏదైతే డాక్టర్ల ద్వారా జరగలేదో, హల్లెలూయా, ఏదైతే క్రిటికల్ అని చెప్పారో అది నీ జీవితంలో ఒక సాక్ష్యమై నువ్వు అనేకులకు, హల్లెలూయా, విశ్వాసాన్ని బలపరిచే ఒక పరిచారకుడు వాడబడబోతున్నావు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? స్తోత్రం. దిస్ ఇస్ వాట్ పవర్ఫుల్ గాడ్. ఓకే, ఆల్రెడీ ఇట్ హ్యాస్ డన్. అది జరిగిపోయింది ఆల్రెడీ. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ ఫ్రీ పెట్టండి ఒకసారి. హ్యాండ్స్ ఫ్రీ పెట్టండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ ఫ్రీ పెట్టండి. Mighty name of Jesus. Thank you, Holy Spirit. Hallelujah. One minute again. Hallelujah. ఇంకా ప్రార్థన అయిపోతే రాయగారు అని చెప్పి మన దగ్గర అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. The power of God is working. Amen. హల్లెలూయా. మళ్ళీ వచ్చి తల పెట్టద్దు. Amen. ఓకే, దేవుడి మహిమ కలుగును గాక. అమ్మ చెప్పు. నడుముప్య నేను మహిమ కలుగును గాక. లెక్కలు చూసావు కదా ఇప్పుడు నువ్వు? చూసావా? అంతే పోయి పడుకో. తెల్లారు లేచేవారికి నడుము నొప్పి ఏముండాలి ఇక. ఆ రెక్కలు ఇప్పుడు నీతో రాబోతున్నాయి ఇంటికి. ఆమేన్. In Jesus' mighty name, I set him free by the power of the Holy Ghost. Blood of Jesus. Free right now. Lord, I appoint this son as minister of God to testify your miracle and your wonder, Lord Jesus, to testify your word and spirit. In the mighty name of Jesus. I see in your dream, sometimes you will see snakes. కలలు వస్తాయని చెప్తారా? The snake spirit is biting and appointing. జనరల్గా మీకు గుర్తుంటాయా? ఎటువంటి వస్తాయి మీకు డ్రీమ్స్?
ఎటువంటి వస్తాయి మీకు? పర్టికులర్గా సమ్టైమ్స్ ఎనిమల్స్ అంటే జంతువులు, పాములు అలాంటివి ఉంటాయి కదా, జంతువులు పాములు లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా. సో అటువంటి డ్రీమ్స్ వస్తాయి. ఫస్ట్లో అంటే ఎలాంటి డ్రీమ్స్ అవి, ఎలాంటి కలర్? హల్లెలూయా. నేను మీకు ఏం డ్రీమ్ వచ్చిందని చెప్పినా చెప్పిన నేను నాతో మాట్లాడేది చెప్పారేమన్నా నీకు కలర్ గురించి? ఇప్పుడు చెప్పలే కదా. ఓకే, అందుకే ఒక ప్రవక్త అభిషేకం ఎప్పుడైందంటే ఎదుటి వాళ్ళ రెస్పాండ్ బట్టి మూవ్ అవుతుంది. అవునా కదా? రేస్గా దేవుడు మహిమ కలుగును గాక. మీరెవరికైనా చెప్పినా మీ కలర్ వస్తుంది పిచ్చి పిచ్చి కలలని? ఆమె దేవుడు మహిమ కలుగును గాక. ఓకే, ఎందుకు వై గాడ్ ఈస్ షోయింగ్ మీ దిస్? ఎందుకు దేవుడు ఇలా చూపించిందంటే నువ్వు స్వస్థత పొందుకోకుండా అసలు ఎప్పుడో నీకు జరగాల, ఎప్పుడో నీకు స్వస్థత జరగాల. ఓకే, స్ట్రెంగ్తన్ కావాలి. కానీ ద స్పిరిట్ ఈస్ స్టాపింగ్ టు యూ. ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని దేవుడి కార్యం జరగకుండా నేను బాధ పెట్టే విధంగా నీ లైఫ్ నడిపిస్తా ఉన్నాను. ఓకే, నేను బాధ పెట్టే విధంగా నీ లైఫ్ నడిపిస్తా ఉన్నాను. రైట్, మీరు సంతోషం ఉండాలనుకున్న ప్రతి పరిస్థితిలో మీ తెలుగులో సడన్ గా డిస్కరేజ్మెంట్ అయిపోయి కృంగుదల పడిపోయి, నా లాంగ్వేజ్ అర్థమవుతుంది మీకు దేవుని స్తోత్రం. బికాస్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ ఓన్లీ. హల్లెలూయా. ఆమేన్. ది ప్రాబ్లమ్ ఇస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ స్పిరిట్. సో మీకు సమస్య వచ్చింది ఆ స్పిరిట్ తోటి. చెప్పండి, చెప్పండి. ఉంది కదా, బికాస్ ఆఫ్ యువర్ రెస్పాన్స్. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారని కూడా ఐ కెన్ నో. హల్లెలూయా. ఓకే, యేసు ప్రభు వాక్యం చెప్పారు, స్వస్థతలు చేశారు, వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో భూత భవిష్యత్తు వర్తమానం కూడా చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు మీ విషయంలో నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను, నేను అందరి విషయంలో కాకుండా దేవుడు ఏదైతే బయలుపరుస్తాడు వీళ్ళ విషయంలో, మీ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ ఏ వన్ డిజైర్. నీకు ఒక ఆశ, దేవుడు ప్రభు సేవ చేయాలని, ప్రభుకు సాక్ష్యం నిలబడాలని. సో ప్రభు సాక్ష్యం నిలబడాలంటే నీ జీవితం నీకు ఒక అర్థం వలె ఉండాలి. అంటే క్లియర్గా ఉండాలి నీ జీవితంలో నీకు ఏం జరిగింది, ప్రభు నీ పట్ల ఏం చేశాడు, అదే జరిగిన ప్రతి ఒక్కటి చేసిన ప్రతి ఒక్కటికి నువ్వు సాక్ష్యంగా చెప్పడానికి నీకు క్లియర్గా అర్థమై ఉండాలి నీకు. హల్లెలూయా. సో క్లియర్గా అర్థమై ఉండే విషయమే నేను ఈరోజు రాత్రికాల సమయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. అర్థమైంది మీకు తెలుస్తావు? ఏం చదువుకున్నారు కదా, డిగ్రీ చదువుకున్నారు. ఓకే, అంటే యూ అండర్స్టాండ్ సమ్ ఇంగ్లీష్, కొద్దిగా గొప్ప మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. స్తోత్రం. ఓకే, ఏమండి ప్రభు సేవ చేస్తారా? ఓకే, మహిమ కలుగును గాక. థాంక్ యూ లార్డ్ జీసస్. The mighty name of Jesus, by the power of the Holy Ghost, you foul spirit, you demonic force, right in the mighty name of Jesus, right in the mighty name of Jesus, I command you, devil, loose right now in Jesus' mighty name. The mighty name of Jesus, you devil, you foul spirit, in the mighty name of Jesus. Ouch, 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 out right now in the name of Jesus. Don't waste my time, you foul and demonic forces. I set this son free. I set this son free. I set this son free in the name of Jesus.
not a one. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus, right now, Holy Ghost. Hallelujah. అయ్యారు కూర్చొని లేచి చూసుకోండి. హల్లెలూయా. ఆమేన్. కూర్చొని లేచి చెక్ చేసుకోండి. సెట్ ఒకసారి కూర్చొని లేచి అటు ఇటు తిరిగి ఎక్సర్సైజ్ చేయ ఒకసారి. చిన్నప్పుడు చేసినప్పుడన్నా చేయలేదా? ఇప్పుడు చేయి. ఓకే, మనం అటు ఇటు తిరుగు. వెరీ గుడ్. హల్లెలూయా. కూర్చొని లే ఒకసారి. 1 2 3 4 5 6. ఆమేన్. హ్యాపీగా ఎట్లున్నది? ఎట్లుంది? బాగుందయ్యా. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను అడుగుతున్నానని చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగా చెప్తున్నావా? ఫ్రీ అయిపోయినావు. హల్లెలూయా. ఆమేన్. ఇంకెప్పుడు రాదు నీకు. మంచిగా తిను, ఫుడ్ తిను. ఓకేనా? నువ్వు ఎందుకు తినట్లేదు ఫుడ్? అవునా? ఇప్పుడు నుంచి మంచిగా తింటావు. ఓకే, మీ ఆవిడేది? మంచిగా చికెన్ బిర్యానీ చేసి పెట్టాం ఆయనకి. ఓకే, హల్లెలూయా. చికెన్ కావాలని నేను డబ్బులు ఇస్తాను, చేసి పెట్టి మంచిగా. ఓకే, నో ప్రాబ్లం, యూఆర్ ఫ్రీ రైట్ నౌ. ఓకే, ఉన్నప్పుడు వస్తుందా? ఎందుకు? ఓకేనా వస్తుందా? ఓకే, చేపట్టుకో సార్. సీరియల్ చూసినప్పుడు వస్తుందా? అయ్యారు నాకెందుకో ఈ నొప్పి సీరియల్ చూసినప్పుడు అందులో వస్తున్నట్టు కనపడుతుంది. ఏమైతుంది ఏమైతుంది ఏమైతుంది? నెక్స్ట్ ఏంటి? హల్లెలూయా. ఆమేన్. అయ్యారికి వెళ్ళి సపోర్టారా? అయ్యారు అదేనా? సీరియల్ చూసినప్పుడు నొప్పినా? అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? ఏంటి చెప్పండి? ట్రీట్మెంట్ ఏంటిది? చూడడము మానేయాలి, అంతేనా? నొప్పి మానిపోతుంది. అయ్యారు మీరు చెప్పింది కరెక్టే, కానీ సీరియల్ కాదు కదా, సినిమాలు బాగా చూస్తారంట. హల్లెలూయా. Father, in the name of Jesus. సార్ మీరు కొంచెం అటు తిరిగి మంచిగా లెగ్ చెక్ చేసుకుంటే ఓకే. Father, in the mighty name of Jesus, whatever is not your spirit, ouch! Forces. అది ఇందాక ప్రే చేసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది నేను ప్రే చేసినప్పుడు? ఇప్పుడు ప్రే చేసినప్పుడు సంథింగ్ మీ బాడీ ఫ్రీ అయినట్టు ఏం లేదా? వచ్చిందా? ఇది ఫిజికల్గా వచ్చిన సమస్య కాదు, శరీరపరంగా వచ్చిన సమస్య కాదు. దేర్ ఇస్ సమ్ స్పిరిచువల్ అటాక్ ఇన్ యువర్ లైఫ్. ఆత్మీయమైన ఒక దాడి మీ పైన జరిగింది. ఓకే, సో అది ఇప్పుడు కాదు, చాలా డేస్ బిఫోర్ నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉంది. కంటిన్యూగా అపవాదిని కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉంది. ఆమేన్. ఓకే, డోంట్ వరీ, యు ఆర్ ఫైన్. యు ఆర్ గోయింగ్ టు బి మైటీ టెస్టిఫైయర్. ఆమేన్. ఫ్రీ అయినా చెక్ చేసుకో ఒకసారి.
ప్రజెంట్ ఉందా గుండె ఫ్రీ అయింది ఇప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు అయిపోయింది ఫినిష్ ఆమె టీవీ ఆన్ చేయకి ఇంటికి పోయి ఫస్ట్ టైమా ఈ బాబు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా ఉన్నారా ఎక్కడ అది పేరు చేయమ్మా అయినా పూజ రావుతారా చదువున్నారా లేదు అయ్యగారు హీల్ అయిపోయినాం స్వస్థపడ్డారు ఓకే తెలిసిందా మీకు స్వస్థపడ్డారు ఈ రోజు ఫ్రీ అయిపోయినా కాదు ఓకేనా మంచి మధ్యాహ్నం ఓకేనా థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కుమార్తె ఫాదర్ ఐ బ్లెస్ దిస్ ఫాదర్ జనరేషన్ కవల పిల్లలకైనా బిడ్డకైనా ఎటువంటి పరిశుద్ధాత్మ కలిగిన పంచకుండా ఐ కంబైన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పీక్ టు ద సన్ complete healing in Jesus' mighty name. Father, in the name of Jesus, wherever is healed, యేసు నామములో పరిశుద్ధాత్మ పరిపూర్ణ స్వస్థ ప్రోత్సహిస్తున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. ఆమేన్. Father, I bless you in Jesus' mighty name. Thank you, Lord Jesus. యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఫినిష్ వావ్ దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్. యాక్చువల్గా నేను ప్రవచించింది ఆ బ్రదర్ కొరకు కానీ ఆ గ్రేస్ మీరు కూడా పార్టేక్ అయినారు ఆమేన్. సో అందుకే 3-4 times I prophesize. హల్లెలూయా. Praise God. ఇప్పుడు no need of any prayer, just give thanks to God. ఓకే. ఇప్పుడు ప్రార్థన అవసరం లేదు. ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పండి. ఓకే. ఎక్కడికి అప్లై చేసావు? యూరోప్. ఓకే. విచ్ కంట్రీ ఇన్ యూరోప్? Oh, praise God. Father, in the name of Jesus. Don't forget about it. There are some little bit small fears in heart. Okay, don't fear about it. But you define what is setting it. Otherwise, I'm going to. So, okay. Okay, you are fine. You are free. అమ్మరండి సాక్షి చెప్పండి ఉత్సాహంగా ఉన్న సాక్షి చెప్పండి కానీ రండి ఒక 2 నిమిషాలలో. ఓకే. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా రజనీష్ అయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చిన అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే అయ్యగారు ఒక 10 నెలలు అవుతుందేమో కనుకలు వచ్చి గతంలో 10 నెలలు అవుతుందండి. అది సడన్ గా అయ్యగారు మన అయ్యగారు చెప్పారు 2 రోజుల ముందు అనుకుంటా మరి పైగా వస్తున్నారు మరి అందరూ రండి అని అంటే మామూలుగా ప్రార్థనకి ఫస్ట్ బజార్ ఈ పేటలోనే ఫస్ట్ బజార్లో పెట్టారు.
అయితే అందరితో పాటు వచ్చిన అంతకు ముందు నాకు సహజంగా మనం ఆడడం కాబట్టి కొంచెం కడుపులో నొప్పి వస్తుంది, నాకు బాగా పత్తు కడుపులో నొప్పి వస్తుంది. అంటే నా చేతితో ఇలా అంటే ఒక గెడ్డలాగా అనిపిస్తుంది నాకు, ఇలా అంటుంటే ఒక రౌండ్ ఒక తాటికాయలాగా నా చేతికి అలా తగులుతుంది. అయితే నాకు అనిపించింది చాలా బాధపడుతున్నాను, ఏంటి ఇలాగా నా దగ్గర రూపాయి లేదు, ఏదన్నా జరగడానికి ఏదన్నా జరిగితే ఏమన్నా ఆపరేషన్లు అలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటివి అయితే నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి అని చాలా బాధపడుతూ కూడా రాత్రిపూట ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గొప్ప దేవుడు కదా ప్రభు నువ్వు మరి ఇది నాకు ఏదైతే ఉందో నాకు తగ్గిచ్చేయండి, ఇప్పుడు వరకు కూడా నా ఆరోగ్యం చాలా మంచిగా చూసుకున్నారు, అది నీ చిత్తం అనేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆడవాళ్ళం కాబట్టి కొన్ని శరీరాల్లో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రూట్లోనే ప్రభు అది నీ చిత్తము, నీ మీద వదిలేశాను నా భారం అంతా నా బాధ అంతా అని కూడా నేను అనుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. మన అయ్యగారు ఆ రోజు ఫస్ట్ బజార్లో ప్రార్థన పెట్టినప్పుడు ఇలాగే మనకంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. అప్పటికే నేను కూర్చోలేకపోతున్నాను, అసలు కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను. లాస్ట్కి అందరికి చేసిన తర్వాత నేను భయంగా అయ్యగారి దగ్గరకు వచ్చాను. అంటే ఏదన్నా ఉందేమో నాలో నేను పడిపోతానేమో అదే కొంచెం భయం. ఆ భయంలో వచ్చి నుంచునేసరికి అయ్యగారు ఒకసారి ఏమ్మా ఏంటి అనగానే చెప్పలేకపోతున్నాను, అసలు నాకు ఇలాగా అనేది చెప్పలేకపోతున్నా. అయినా సరే అయ్యా నాకు ఇక్కడ అంటే నాకు ఆయాసం కూడా వస్తుంది, నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది అయ్యా, 2-3 రోజుల నుంచి బాధపడుతున్నాను అని చెప్పాను. అప్పుడు ఎక్కడ అన్నప్పుడు అయ్యగారు ఇక్కడ అసలు స్పీడ్గా అంటే నాకు అట్లా అనిపించింది, అయ్యగారు ఎలా కొట్టారో నాకైతే తెలియదు కానీ నాకు అనిపించింది ఆ బాధ వల్ల 3 సార్లు కొట్టారు. ఇలాగా 3 సార్లు కొట్టి ఇలా పట్టుకుని అమ్మ తగ్గిపోయిద్ది అనేసి ప్రార్థన చేసి పక్కన నుంచోమ్మా చెక్ చేసుకోమన్నారు. సరే ప్రార్థన చేసుకుంటూ నుంచున్నా, అందరికీ చేస్తున్నారు. అయినా నాకు బాగా ఎక్కువ వచ్చేసేస్తుంది. ఏంటి అయ్యగా చెక్ చేసుకోమన్నారు, నాకు ఎక్కువగా వస్తుంది అసలు చాలా అన్నమాట. అప్పుడు అమ్మాయి నేను అందరమే కలిసి భోజనం చేస్తాం, భోజనం కూడా ఎక్కువ తినలేకపోయాను ఆ బాధకి, బాగా ఎక్కువగా ఎవరికి చెప్పుకోలేను బాధ అది. మళ్ళా దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఏమ్మా ఎలా ఉంది అంటే కానీ నాకు బాగుంది కానీ పర్వాలేదయ్యా అని చెప్తున్నా పైకి. ఆ తర్వాత ఇంకా అందరం వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాత్రిపూట అసలు అంతకు ముందు అయితే ఇలా పడుకోలేకపోయేదాన్ని, నాకేదో కదులుతుంది, డొల్లుతుంటే ఇలాగే డొల్లుతుంది ఒక రాయిలాగా, అట్లా బోర్లుగా కావాలని బోర్లుగా పడుకునేదాన్ని, అసలు పడుకోలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. అయితే ఇంకా ప్రార్థన చేసిన తర్వాత నైట్ వెళ్ళి చెక్ చేసుకున్నాను, ఏంటి అయ్యగారు ప్రార్థన చేశారు చూసుకోమన్నారు, నాకేమీ లేదు. ఆ 2వ రోజు ఏమీ లేదు, అలాగే ఉంది. మళ్ళీ 3వ రోజు ప్రభువా ఏంటి ప్రభువా నీవు గొప్ప బిడ్డ వచ్చి పంపించావు, నువ్వు నీ హస్తం వేసి నన్ను ఆశీర్వదించావని నేను నమ్మాను, ఏంటి ప్రభు ఇంకెక్కువగా వచ్చేస్తుంది నాకు అని అంటే నాలో నాకే నిదానం అనేది నాకు అనిపిస్తుంది. అంటే నిదానంగా తగ్గుద్ది అనేది. ఇక తర్వాత 3 రోజుల తర్వాత 4వ రోజున నాకు అసలు ఏమీ లేదండి, తగ్గిపోయింది. ఇప్పుడు వరకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆ 3 రోజులు పడిన బాధ, అంతకుముందు పడిన బాధ, ఆ 3 రోజుల తర్వాత 4వ రోజు నుంచి కూడా నాకు ఏమీ బాధ లేదు. ఈ రోజు వరకు కూడా చాలా బాగున్నాను. అయితే ఒక 4 వారం 10 రోజుల క్రితం ఇంకొక సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఇచ్చిన సాక్ష్యం. మన రజనీష్ అయ్య గారు 10 రోజుల క్రితం నాకు బాగా జ్వరం వచ్చింది. అయ్యకి ఫోన్ చేశాను, చేస్తే వచ్చి ప్రార్థన చేశారు. ఒకే ఒక్క రోజు జ్వరం వచ్చింది, తెల్లారి కాళ్ళు నొప్పులు ఎక్కడ నుండి అసలు ఇవన్నీ కూడా అన్నమాట, బాగా వణుకు ఇలాగా, అంటే అందరికి అలా వస్తున్నాయి ఇప్పుడు అని చెప్పారు. అయితే ప్రభు ఇలా అయితే ఎలాగయ్యా, నా వయసు కూడా పెరుగుతుంది కదా, ఆ విధానంలో ఉంటే నేను దేవుని పని చేయాలి, నా బిడ్డలకి చేయాలి, నేను ఎంతో ఆశతో ఉన్నాను అని నేను చాలా ఆలోచన చేసి దిగులు పడిపోయాను. అయితే నాకు గత 2 రోజుల నుంచి మంచి ఆరోగ్యం వచ్చింది, చాలా మంచి ఆరోగ్యం. అంటే నేను అసలు నడవలేకపోయాను, చేతులు పట్టుకోలేకపోయాను, అలాగే వసతి చానాళ్ళు ఉంటది అనేసి చాలా మంది నాకు హెల్ప్ చేశారు. ఎందుకంటే కూరలు వండుకొచ్చారు, నాకు టిఫిన్లు పంపించారు, అయ్యగారు అమ్మగారు పంపించారు. ఇలా చేస్తున్నప్పుడు అంటే అందరికీ ఉంది కదా, నాకు ఉంది కదా, అయినా నాకు కొంచెం వయసు పెరిగిపోయింది కాబట్టి నాకు ఇంకా తగ్గదేమో అనే ఆలోచన, బాగా బాధపడిపోయాను నేను. అయితే నాకు అసలు మొన్నటి నుండి కూడా చాలా అన్నమాట ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి తగ్గిపోద్దక్క అంటే రజనీష్ అయ్య గారు ప్రార్థన చేస్తే నాకు నమ్మకం బాగా, అంటే అయ్యగారు ఎంత నమ్మకమో మన అయ్యగారు కూడా అంత నమ్మకం అన్నమాట. ప్రార్థన చేస్తే అక్క ఏం కాదక్క అంటే చాలు నాకు తగ్గిపోయినట్టే.
అంత నమ్మకం అనమాట. అలాగే అయ్యగారు అంత నా కడుపులో ఏముందో నాకైతే తెలియదు, కానీ అది తొలగించేశారు. యేసయ్య గొప్ప కార్యం చేసినందుకు వేవే కృతజ్ఞతాస్తుతులు. మరి అయ్యగారికి ఎంతగానో నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్న సాక్ష్యం ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే సాక్ష్యం మరి ఒకసారి వచ్చినప్పుడు అయ్యగారి దగ్గర చెప్పాలని నా కోరిక. మీరందరూ కూడా నా సాక్ష్యాన్ని, మరి మీ అందరి సాక్ష్యాన్ని మరి అయ్యగారు మరి వారు ఊరెళ్ళినా సరే ప్రార్థన చేయాలని, మన ఆరోగ్యాల గురించి మరి దైవ సేవకులు అడుగు పెట్టారు. మనం మందిరం కట్టుకున్నాం, సంతోషంగా ఉన్నాం కనుక మరి అయ్యగారు మన అందరం మర్చిపోకోకుండా వాళ్ళు ఊరెళ్ళినప్పుడు కూడా మా అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. 3 times కొట్టింది, 3 days అది. First day, second day, third day, thing is going. Because third day God is resurrected. రాయి ఎవరు తొలిపిస్తారని అనుకున్నారంట స్త్రీలు, వాళ్ళు వెళ్ళే రోజు తొలిపోయింది. జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా వస్తాంగా టేబుల్ వస్తాను. ఓకే ఓకే ఓకే. అప్పు సమస్య ఉన్న అందరూ దేవుని స్తోత్రం చేయబెట్టుకోండి. ఈ ప్రార్థన మాత్రమే చాలా స్ట్రాంగ్ చేస్తాం. అప్పు సమస్య ప్రార్థన ఓకే పెట్టుకొని మొహమాట పడద్దు. మనం డాక్టర్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర పోతే మొహమాట పడతామా? ఓకే అన్ని ఉన్నని ఎవరైనా నేను పోయి సమస్య చెప్తాం కదా. ఏమైనా మన తండ్రి ఇంటికి వచ్చిన మన తండ్రి ఎదుట దేవుని ఎదుట మనకి ఎంత మొహమాటం బాధ. హల్లెలూయా, అవునా కదా? మన అప్పులనే కాడిలో ఉండట దేవుని చిత్తము కాదు. ఆమేన్. దేవుడు మహిమ కలుగును గాక. బట్ సెప్టెంబర్ మాసంలో నేను ఇందాక ప్రవచించాను కదా, సెప్టెంబర్ మాసంలో ఏ మాసమా? సెప్టెంబర్ ఫలించే నెల. ఆమేన్, అవునా కదా? ఫలించే నెల. అది మాత్రమే కాదు, ఫలములు 9 ఎట్లయితున్నాయో సెప్టెంబర్ మాసంలో వరములు కూడా 9 ఉన్నాయి. ఆమేన్. వరాలు 9, ఫలాలు 9. ఒక స్త్రీ డెలివరీ అయ్యేది కూడా 9 నెలలకే, రైట్? అట్లా ఏవేవైతే మీకు ఉన్నాయో అవన్నీ డెలివరీ కాబోతున్నాయి. తెలుస్తుంది. ఆమేన్. I prophesy in the mighty name of Jesus, by the power of the Holy Ghost, blood of Jesus, Lord, I release the angel of prosperity in the mighty name of Jesus. I release the angel of breaking every yoke of finances in the mighty name of Jesus. I command, I declare and declare, every death, అప్పు అనే ప్రతి కాడి, ప్రతి బాండేజ్ ఈ చర్చ్ లో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అప్పు అనే కాడి యేసు నామములో బ్రేక్ చేస్తున్నా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, I set them free. I set them free. I release an angel of Lord Jesus breaking yoke. In the mighty name of Jesus, I release the angel of prosperity angel, money collecting angel. In Jesus Christ, Father, in the mighty name of Jesus, in the mighty name of Jesus, in the mighty name of Jesus. Thank you, Holy Spirit. Just close your eyes. Father, I declare and declare by the power of the Holy Ghost, I release an angel of debt clearance, angel of prosperity, money collecting. Lord, from 4 corners, let money come in Jesus' mighty name. From 4 corners, money come in Jesus' mighty name. By the power of the Holy Ghost. ఆ సేవకుడు ఆ దాసుని పరిచర్యలో సమృద్ధి యేసు నామములో ప్రవచిస్తున్నాను. I speak of money, Father, in the name of Jesus. Not only that, those are here, Father, ఇక్కడ ప్రతి బిడ్డ పట్ల అయ్యా, ఈ సేవకుడి మందిరం పట్ల ప్రతి ఒక్కరి పట్ల సూపర్ న్యాచురల్ మనీ, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ ఫైనాన్సెస్ కలుగొచ్చే స్మైల్ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ స్నాక్స్ ధనము పరంగా మీరు ఆశీర్వదింపబడాలి అని అంటే, ఓకే, నా ప్రార్థన ఎంత అవసరమో మీరు
మీకు వచ్చిన దాంట్లో దేవుని మందిరానికి ఇచ్చినా కూడా అంతే అవసరం. ఓకే, ఎంతమంది అర్థమైంది దేవుని స్తోత్రం? ఓకే, చాలా మంది ప్రార్థన మాత్రమే చేస్తారు కానీ విశ్వాసంలో క్రియారూపకం బయటికి రాదు. ఇద్దునా వద్దా, చేతునా వద్దా, ఇద్దునా వద్దా, చేతునా వద్దా ఆలోచన. డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, విశ్వాసంతో మీకు వచ్చేది ఏదైతే ఉంటుందో ఆ దేవుని మందిరం తీసుకొచ్చినప్పుడు ఏమైతుంది, మీకు ఆ కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. సెప్టెంబర్ మాసంలో ఆర్థిక పరంగా గొప్ప అద్భుతాలు చూడబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు బిలీవ్, రైట్? యు ఆర్ గోయింగ్ టు సీ. నేను వచ్చినప్పుడు మీరు ఇట్లా డబ్బులు కట్టలు పట్టడం రెడీ ఉంటారు. హల్లెలూయా. మీ అయ్యగారు నన్ను కార్లో పికప్ చేసుకోవాలి స్టేషన్ నుంచి. హల్లెలూయా. ఆమేన్. రెడీగా ఉండాలి. That's what I'm praying. హల్లెలూయా. ఇప్పుడు మహిమ కలుగును గాక. ఆమేన్. అరణ్యంలో కేక వేసి శబ్దం అని ఒక బాధ కాదు నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడం. చాలా ఇబ్బంది పడ్డ వర్షం. చాలా పవర్ఫుల్ అనుభవం నాకు విజయవాడ వచ్చి ముఖ్యంగా ఈ మందిరానికి వస్తే నాకు చాలా పవర్ఫుల్ అనుభవం. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సో నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు రెడీగా ఉందరు కాక. ఆమేన్. ఓకే, దోస్ హూ హానర్ తండ్రిని కనపరచేవాడిని తండ్రి కనపరుస్తాడు. ఆమేన్. ఈ మందిరం అయ్యగారిది కాదు, మీ అందరిది. అవునా కదా? నేను ఎలా ఉండాలి? నా మందిరం చక్కగా అలంకరింపబడాలని చెప్పి ఉంటది. యేసు నామములో నెక్స్ట్ టైం కల్లా దీని సరిహద్దులు విశాలపరచబడింది కాక. ఆమేన్. విశాలపరచబడింది కాక. ఆమేన్. ప్రతి ఒక్కరు సమృద్ధితో ఉంటుంది కాక. ఎటువంటి మా సాక్షి చెప్తావు? 2 నిమిషాలు ముగించు. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలకి అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. పోయినసారి దైవజనులు వచ్చినప్పుడు నేను వచ్చాను. చాలా భయంకరమైన పరిస్థితి, మీకు కూడా తెలుసు కదా. ఇదంతా నొప్పి కదా, మరి గురువు గారికి కూడా తెలుసు. అసలు కూర్చునే పరిస్థితి కాదు. అయినా సరే దూరం నుంచి వచ్చాను. అంత విపరీతంగా అసలు ఒక తిప్పలేకపోతున్నా. నాకు అసలు ఎంత భయంకరంగా ఉందో. ఆ రోజు ఇలాగే మీరు ఎవరైనా రాయండి ముందు కంటే ఎవ్వరూ రావట్లేదు. నేను మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రజెంట్గా నాకు విపరీతంగా నొప్పి అయ్యాను. ప్రార్థన చేశానమ్మా, నాకు ఈ రోజు ఆ నొప్పి లేదు. అందుకే ఈ రోజు అది ప్రజెంట్గా భయంకరంగా ఉన్న నొప్పి మీరు వెంటనే తీసేసినట్టు అయిపోయింది. ఈ రోజు మాకు వచ్చే పరిస్థితి కాదయ్యా. రోడ్లన్నీ తవ్వారు. అయినా సరే చాలా మంచిదే ఫోటో చూసి గొప్ప పరిగెత్తుకొచ్చాము. ఈ రోజు కూడా చాలా విషయాలు మేము అడగకుండా మీ నోటి వెంట వచ్చినాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి చాలా బాధపడుతున్నాం. 15-16 తారీఖు ఒక అప్పు ఉంది. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక అప్పు వేయాలి. అది పడితే విశ్వాసంతో 3 రోజులు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉండి. ఇక్కడ ఈ రోజు చెప్పారు టీవీలో ప్రతి ఒక్కరికి పడతాయి. పడిపోయింది అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేరేపించబడి ఒక తలుపుకి డబ్బులు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నా. నా పరిస్థితి అయితే రూపాయి కూడా లేదు ఆ రోజు. కానీ ప్రభు నేను ఇస్తాను తలుపుకి, నాకు ఎందుకో ప్రేరేపణ వచ్చింది అనుకున్న తర్వాత వెంటనే అక్కడ బయటకు వెళ్తుంటే ఒక బ్రదర్ కూర్చున్నట్టు అడిగా ఎంత అవుతాయి అంటే 3,000 అంటే 3 రూపాయలు కూడా లేవు నా దగ్గర అని ఇంటికి వెళ్ళాను. ప్రధానమంత్రి 6,000 అక్టోబర్లో వేయాలి. నాకు ఎందుకు వేశారో తెలియదు. 6,000 వేసేసారు. 3,000 తీసాయి గారు. నేను మనసు మార్చుకోకుండా మీరు రండి, చాలా బాధలు ఉన్నాయి, మళ్ళీ ఆ బాధల్లో నేను మాట తప్పుతాను, రెండయ్యా అని పిలిచి 3,000 అయ్యగారు చేతులు పెట్టా. ఇవాళ నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే, నా బాధలు దేవుడు ఎన్ని తీర్చానంటే, నా బిడ్డకు ఒక దారి దొరకకుండా చాలా దిగులు పడుతున్నాను. అమెరికా వెళ్ళాలని ఆశపడ్డాడు. ఆర్థిక పరిస్థితులను బట్టి వెళ్ళలేకపోయాడు. అయినప్పటికీ ఒక బాబు, మా అక్కల బాబు, ఆ బాబు ఎప్పుడు మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోలేదు ఇంతవరకు. కానీ ఎంతగా ఆదుకున్నాడంటే ఈ ఆగస్టు నెలలో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆ బిడ్డకి పునాది వేసేసారు ఆయన దేవుడు. ఇప్పుడు నాకు దిగలేదు. చిన్న 3,000 కానికి ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఇచ్చే మనసు కాదు, దేవుడు ఇప్పించారు. మరి తన ఖర్చులకి ఏదైనా సరే నిజంగా అన్ని నేనే భరించుతా అన్నాడు.
చిన్న బిడ్డకు చదువుకు భరిస్తా అన్నాడు. చిన్న కానుక ఎంతగా విస్తారంగా దీవించాడు దేవుడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు దీవించిన సాక్ష్యం దీవించాడు. మీరు కూడా చిన్న కానుకలతో స్టార్ట్ చేయదు కాక. హల్లెలూయా. ఆ చిన్న కానుక పెద్ద కానుక కంటిన్యూ ఒక్కసారి వేసినా చెప్పి రిలాక్స్ అవ్వద్దు. ఓకే, కంటిన్యూ చేయండి. దేవుడి మీ అందరూ కూడా ప్రధానమంత్రి ఇచ్చారు కాక, రాజులు ఇచ్చేదారు కాక, ముఖ్యమంత్రులు ఇచ్చేదారు కాక. హల్లెలూయా. ఆమేన్. పాపాత్ముల ఆస్తి ఎవరికి రావాలా? నీతి మంత్రులకు రావాలా? దేవుని బిడ్డలకి రావాలంట. జనముల ఐశ్వర్యం మీ తట్టు తిప్పబడిన కాక. ఆమేన్. వచ్చిన కాక ఇన్ జీసస్ మైట్. ఓకే, అందరూ ఒకసారి తలపై చేపెట్టుకుంటూ లాగా ప్రార్థన. సారీ, ఒక్క నిమిషం. ఇప్పుడు టెస్ట్ మనీ ఏం చెప్పింది సోదరి? చిన్న కానుక 3,000 ఇచ్చిన, ఇప్పుడు దాకా దేవుడు ప్రశాంతంగా ఇచ్చిన అన్నారు కదా. ఆ విశ్వాసం అది ఉన్నప్పుడు నాకు కూడా ఇటువంటి కృప కావాలని మీరు హృదయంలో అనుకోని ఏం చేయాలంటే మీరు కూడా ఆరంభం చేయాలి. సో కాబట్టి ఒక చిన్న పాట పాడుతుండగా ఆ కానుక ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఓకే, కానుక పడగా నేను రాజు ప్రార్థన చేసి ముగించేస్తాను. క్లోజ్ మ్యాటర్. 20 నిమిషాలు అయిపోయింది. ఎక్కువ టైం తీసుకున్నాను. సరిపోయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, క్లోజ్.